ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశం వైభవంగా జరిగింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ కూడా పసందైన పలు రకాల విందు వంటకాలు సిద్ధం చేశారు. అయితే ఈ సమయంలో భువనేశ్వరి గారు ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. తన జీవితంలో ఈ ఘట్టం ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నిజం చెప్పాలి అంటే ఆ గృహప్రవేశంలో జరిగిన పెద్ద అద్భుతం గురించి మనం మాట్లాడుకోవాలి. కుప్పంలో సీఎం చంద్రబాబు గారు సొంతింటిని నిర్మించుకున్నారు. ఈ ఉదయం గృహప్రవేశం చేశారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా బెంగళూరు వచ్చిన చంద్రబాబు రాత్రి కుప్పం చేరారు. ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకులైనా లేకపోతే ఏ పార్టీ లీడర్ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే మామూలుగా గృహప్రవేశం అంటే వాళ్ళకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఉన్న అందరి జనాల్ని కూడా పిలవడం జరిగింది. అవును, మీరు వింటున్నది నిజమే. దాదాపుగా 30,000 మందికి పైగానే అటెండ్ అయ్యారండి అక్కడ భోజనాలు చేయడానికి. అంతమందికి ఆయన విందు ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కాడేపల్లి పంచాయతీ పరిధిలో శివపురం వద్ద 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకున్నారు. అయితే ఇక ఆయన ఒక మాట కూడా చెప్పారు. నియోజకవర్గంలో అందరూ రావాలని, ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కనీసం మీ కుటుంబం నుంచి ఒక్కరైనా సరే ఇక్కడ గృహప్రవేశానికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని, అంతేకాకుండా భోజనాలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పారు. అయితే ఏకంగా 30,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది నాకు తెలిసి ఏ సీఎం కూడా ఏర్పాటు చేయలేని ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి. అయితే వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి, అంటే రాత్రికి రాత్రి నిర్మించి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి, అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరి కోసము అంటే వేడి తట్టుకోవాలి కాబట్టి చల్లగా సంపకానాలు అలాంటివి కూడా ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఈ ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఎవరైనా సరే సెలబ్రిటీ అయితే దానికి విఐపి పాస్లు ఉంటాయి, విఐపి పాస్లు ఉంటాయి. ఎంట్రీకి మనల్ని ఎవరు రానివ్వరు సాధారణమైన ప్రజల్ని. కానీ కుప్పం ఇంటికి మాత్రం అందరూ వచ్చి భోంచెయ్యాలి, అందరూ చక్కగా కుప్పంలో మన ఇంటికి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం ఫర్ ద ఫస్ట్ టైం పొలిటికల్ హిస్టరీలో నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ టైం. ఈ అద్భుతాన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది అసలు ఊహించని అద్భుతం అంటున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.